సోదరులారా, నేటి జుమ్మా ప్రసంగం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించని ముస్లిములకు కలిగే నష్టాలు. సోదరులారా, నిప్పు అనేది ఒక చోట అంటుకుంది అంటే దాన్ని అంతటితోనే ఆర్పేయాలి, లేదంటే ఊరు మొత్తాన్ని తగలబెట్టేస్తుంది. అలాగే ఎక్కడైనా సరే ఒక పాపం అనేది, ఒక చెడు అనేది, ఒక షిర్క్ అనేది, ఒక బిదాత్ అనేది, ఒక కుఫ్ర్ అనేది గనక మొలకెత్తిందంటే ఆ మొలకను ఖచ్చితంగా త్రుంచేయాలి, లేదంటే గనక అది పెరిగి పెరిగి పెద్ద మహావృక్షం అయిపోతుంది. అందుకోసమే ఇమాం మాలిక్ రహమతుల్లాహి గారు ఒక మాట అన్నారు, బిదాత్ అనేది ఎలాంటిదంటే గనక అది మర్రి చెట్టు లాంటిది. మర్రి చెట్టు అంటే ఏంటండి? అది మర్రి చెట్టు బాగా ముదిరిపోయిందంటే ఓడలన్నీ కూడా కిందికి భూమిలోకి దిగుతాయి. ఆ ఓడలు మరింత బలిసిపోతాయి. అవి బలిసిపోయి దృఢంగా అయ్యాయంటే ఆ చెట్టు యొక్క అసలు మొదలేదో మీరు కనుక్కోవటం కష్టం. ఆ విధంగా బిదాత్ అనేది సమాజంలో గనక ప్రబలిపోయిందంటే అసలు సున్నతేదో మీరు కనుక్కోవటం మీకు కష్టతరం అయిపోతుందన్నమాట. ఆ విధంగానే ఈరోజు నిజంగా సోదరులారా, మనం అనేక ప్రాంతాలకు వెళ్ళి తిరుగుతా చూస్తూ ఉన్నాము. ముస్లిముల యొక్క పరిస్థితులు ఎంత ఘోరంగా తయారయ్యారంటే సోదరులారా, దర్గాల వద్ద ఉన్నటువంటి మురీదుల యొక్క ఫోటోలను తమ షాపుల్లో పెట్టుకొని, తమ ఇండ్లల్లో పెట్టుకొని వారు ఎంతగా అభిమానిస్తున్నారంటే, ఏ విధంగా ప్రవక్త నూహ్ అలైహిస్సలాం వారి కాలంలో షిర్కు అనేది వారి చిత్రపటాల ఆధారంగానే మొదలయ్యిందో అదే విధంగా నేడు ముస్లిం సమాజంలో కూడా ఈ మురీదుల పట్ల, దర్గాల పీఠాధిపతుల పట్ల, వారి యొక్క చిత్రపటాల పట్ల ఈ ప్రజలు, అమాయకపు ప్రజలు, ఎవరికైతే ఖురాన్ హదీసు జ్ఞానం లేదో ఆ ప్రజలు వాళ్ళ ప్రేమ మాయలో పడిపోయి షిర్కులో కొట్టుమిట్టాడుతున్నారు. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడుగడుగున ఆదర్శంగా తీసుకోమని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు తెలియజేశాడు. 33వ సూర 21వ ఆయతులో అల్లాహ్ తాలా తెలియజేశాడు, లఖద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసనా, నిశ్చయంగా ఈ దైవ ప్రవక్తలో మీకు అతి ఉత్తమమైనటువంటి ఆదర్శం ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని మనకు ఆదర్శంగా పెట్టాడన్నమాట. మరి ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కన్నా ముందు గతించిపోయినటువంటి నూహ్ అలైహిస్సలాం వారు ఉన్నారు, ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఉన్నారు, మూసా అలైహిస్సలాం వారు ఉన్నారు, ఈసా అలైహిస్సలాం వారు ఉన్నారు, ఇంకా అనేక మంది ప్రవక్తలు వచ్చారు. ఏ ప్రవక్త ఫోటో అయినా సరే తమ ఇంట్లో ప్రవక్త గారు పెట్టుకొని ఆరాధించారా? ఏ ప్రవక్త ఫోటో అయినా సరే తమ దుకాణాలలో పెట్టుకున్నారా? లేదు. అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కంటే మించినటువంటి ఉన్నతమైనటువంటి పుణ్యాత్ముడైన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. మరి ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఫోటోలు ఏమైనా సహాబీలు తమ ఇళ్లలో పెట్టుకున్నారా? తమ దుకాణాల్లో పెట్టుకున్నారా? తమ వ్యాపార సంస్థల్లో పెట్టుకున్నారా? లేదు. పోనీ సహాబీల ఫోటోలు ఏమైనా సరే, సహాబీల చిత్రపటాలు ఏమైనా సరే తాబయిన్లు ఎవరైనా పెట్టుకున్నారా? వారి ఫోటోలు తాబయిన్లు ఏమైనా పెట్టుకున్నారా? లేదు సోదరులారా. కావున ఎంత పెద్ద గొప్ప పుణ్యాత్ముడైనప్పటికీ కూడా వారి ఫోటోలు తీసుకొని వచ్చి ఇళ్లలో పెట్టుకోవడము, వారి ఫోటోలు తీసుకొని వచ్చి షాపుల్లో తగిలించుకోవటం అన్నది ఇది షిర్కుకు దారి తీస్తుంది. కావున ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని నిజంగా అనుసరించే ఏ ముస్లిం కూడా తమ దుకాణాలలో కానీ, తమ ఇండ్లలో కానీ మురీదుల ఫోటోలు కానీ, పీఠాధిపతుల ఫోటోలు కానీ, ఔలియాల ఫోటోలు కానీ, ఎవరి ఫోటోలు కూడా ఇండ్లలో కానీ షాపుల్లో కానీ పెట్టకూడదు. సోదరులారా, మనము ప్రతిరోజు జుమ్మాలో ఖతీబు మెంబర్ ఎక్కిన తర్వాత చదువుతాడు ఏమని? ఫఇన్న ఖైరల్ హదీస్ కితాబుల్లా, పలుకులన్నింటిలోకెల్లా అతి ఉత్తమమైనటువంటి పలుకు అల్లాహ్ యొక్క కితాబ్ ఖురాన్. వ ఖైరల్ హదియ్యి ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం, మార్గాలన్నింటిలోకెల్లా అతి ఉత్తమమైనటువంటి మార్గము ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మార్గము. వషర్రల్ ఉమూరి ముహదసాతుహా వకుల్లు ముహదసతిన్ బిదా, మార్గాలన్నిటిలోకెల్లా అతి చెడ్డ మార్గము ఒక కొత్త విధానము. ప్రతి కొత్త విధానము మార్గభ్రష్టత్వం, బిదాత్ అవుతుంది. వకుల్లు బిదాతిన్ దలాల, ప్రతి కొత్త మార్గము మార్గభ్రష్టత్వమే.
వకుల్లు దొలాలతిన్ ఫిన్నార్, మరియు ప్రతి మార్గభ్రష్టత్వము నరకానికి తీసుకెళుతుంది. కావున ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేయనిది, చెప్పనిది, ఆదేశించనిది ఎవరైనా చేస్తే గనక అది ఖచ్చితంగా బిదాత్ అవుతుంది సోదరులారా. ఆ బిదాత్ నరకానికి తీసుకెళుతుంది. కావున ఈ దుకాణాలలో, ఇండ్లల్లో మురీదుల ఫోటోలు, పీఠాధిపతుల ఫోటోలు పెట్టుకోవటం అన్నది ఇస్లాం ధర్మానికి విరుద్ధమైనటువంటి విషయము. ఏ సహాబీ గాని, ఏ తాబయిన్ గాని, ఏ తాబయిన్ గాని ఎవరు కూడా చేయలేదు. ఎవరైనా ఇలా చేశారంటే ఖచ్చితంగా వారు షిర్కుకు పాల్పడే అవకాశం ఉంది. ఏం చేస్తున్నారండి? బంగారు కొట్లలో మేము చూసాము, మురీదులు ఫోటోలు పెట్టుకొని ఉన్నారు. ఆ స్వెటర్ తీస్తున్నారు, స్వెటర్ తీయంగానే షాపు ఓపెన్ చేసి అక్కడికి వెళ్ళి కళ్ళు అద్దుకుంటున్నారు వాళ్ళ ఫోటోలకి. అక్కడ ఒక రోజా పువ్వు పెడుతున్నారు, అక్కడ తర్వాత పూసల దండ ఒకటి దిగేసి ఉన్నారు. షాపు మూసేటప్పుడు మళ్ళీ వాళ్ళ ఫోటోలు కళ్ళకు అద్దుకుంటున్నారు. ఇది షిర్కు కాకపోతే మరేమవుతుందండి? కావున ఈ షిర్కే రేపు వీళ్ళ నరకానికి తీసుకెళ్తుంది. కావున ముస్లిం సోదరులారా, ఇలాంటివి ఎక్కడైనా మనము చూసినప్పుడు ఖచ్చితంగా వాటిని వారించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది సోదరులారా. ఎందుకంటే నేడు ముస్లిం సమాజం షిర్కులో కూరుకుపోతుందంటే ఇలా ధర్మం తెలియని ముస్లిముల కారణంగానే సోదరులారా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, సహీహ్ బుఖారీ, ఇన్నల్ మలాయికత లా తద్ఖులు బైతన్ ఫీహి కల్బున్ వలా సూరతున్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఏ ఇంట్లో అయితే కుక్కలు మరియు ప్రాణుల యొక్క బొమ్మలు ఉంటాయో ఆ ఇంట్లోకి దైవ దూతలు ప్రవేశించరు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. మరి మురీదుల ఫోటోలు ప్రాణుల ఫోటోలు కాదా? పీఠాధిపతుల ఫోటోలు ప్రాణుల ఫోటోలు కాదా? ఆ మురీదుల ఫోటోలు, ఆ పీఠాధిపతుల ఫోటోలు మీ ఇళ్లలో ఉంటే, మీ షాపుల్లో ఉంటే అల్లా యొక్క కారుణ్యం మీకు రాదు. అల్లా సుబ్హానహు వ తఆలా దైవ దూతలను పంపడు. ఆ దైవ దూతలు కూడా మీ యొక్క ఇండ్లలో కానీ షాపుల్లో కానీ రారు. కాబట్టి ఆ మురీదుల ఫోటోలు, పీఠాధిపతుల ఫోటోలు, ఇంకా ఏమైనా పక్షుల ఫోటోలు, ప్రాణుల ఫోటోలు, జంతువుల ఫోటోలు ఏమైనా ఉంటే గనక వాటిని తీసేయాలి. లేదంటే గనక దైవదూతలు రారు. మరొక కొంతమంది పండితులు చెబుతారు, ప్రాణుల ఫోటోలు ఉన్నటువంటి ఆ ఇళ్లలో నమాజు కూడా కుబులు కాదన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది సోదరులారా. నిజంగా చెప్పాలనబోతే ఔలియాలు అని అంటున్నారు. అంటే మనం అడుగుతున్నాం, ఎందుకండి ఇలా ఫోటోలు పెట్టారంటే వాళ్ళు అంట ఔలియాలంట. ఏంటి ఈ గుట్కా బ్యాచ్ అంతా ఔలియాలా? ఈ సమాధుల దగ్గర, ఈ దర్గాల దగ్గర ఉండి గుట్కాలు నమిలే వాళ్ళు, బీడీలు తాగే వాళ్ళు, సిగరెట్లు తాగేటటువంటి వాళ్ళు, సరిగా నమాజు కూడా చేయనటువంటి వాళ్ళు, వాళ్ళ పండ్లు చూస్తే ఎర్రగా గారబట్టి ఉంటాయి, గుట్కాలు నమిలి నమిలి నమిలి. అలాంటి దరిద్రులు వీళ్ళు ఔలియాలా? ఔలియా అంటే ఎంత గొప్ప మాట అది, ఎంత గొప్ప స్థానం అది. ఎవరికి తీసుకొని వచ్చి ఎవరికి పేరు అంటగడుతున్నారు? ఔలియాల స్థానం గొప్పది. ఔలియాల యొక్క వారి యొక్క స్థానం చాలా గొప్పది ఇస్లాంలో. అలాంటి స్థానాన్ని తీసుకెళ్లి ఈ దర్గాల వద్ద అధర్మ కార్యాలు చేసేటటువంటి వారికి ఆ పేరును అంటగడుతున్నారు, ఆ పేరును అపవిత్రం చేస్తున్నారు సోదరులారా. వాస్తవానికి అరబ్ దేశాల నుండి ఇండియాకు ధర్మాన్ని తీసుకొని వచ్చినటువంటి వాళ్ళు కొందరు ఉన్నారు, కాదని చెప్పడం లేదు. కానీ మన ఇండియాలో ఉన్న ప్రతి దర్గాలో ఉన్నది ఔలియానేనంటే ఇది వాస్తవం కాదు. ఒకడంటాడు, రాత్రి నాకు మౌలాలి బాబా కల్లో కనిపించి చెప్పాడు మా ఊరి యాప చెట్టు దగ్గర దర్గా కట్టమని. ఈ విధంగా వచ్చే దర్గాలన్నీ ఎవడో కల్లో కనిపించిందని, ఎవరికో పూనకం పూనారని, ఎవరికో పీర్ల పండుగ సందర్భంగా ఏదో కనిపించిందని ఈ విధంగా కట్టుకున్న దర్గాలే తప్ప ఇవన్నీ ఔలియాల దర్గాలంటే ఇది కూడా అవాస్తవము, అబద్ధము సోదరులారా. కావున అలా ప్రతి దర్గాలో ఉన్న వారిని ఔలియా అనటం కూడా సబబు కాదు. అలాగే సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు ఒక మార్గాన్ని నిర్దేశించి వెళ్ళారు. ఆ మార్గం మీద మనల్ని నడవమని చెప్పారు. నేను మీ మధ్యన 2 వస్తువులను వదిలి వెళుతున్నాను, ఖురాన్ మరియు సున్నత్. ఈ రెండింటిని మీరును దవడ పండ్లతో ఏ విధంగా గట్టిగా పట్టుకుంటారో ఆ విధంగా పట్టుకోండి, మీరు ఎప్పటికీ మార్గం తప్పరు అని చెప్పడం జరిగింది. కావున ఖురాన్ హదీసులు వదిలిపెట్టేసి ఈ దర్గాల వద్ద ఉన్నటువంటి వారి యొక్క కల్లిబొల్లు కథలు వింటూనే వీరు మార్గం తప్పిపోతున్నది వాస్తవం సోదరులారా. నిజంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించమని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ఆదేశించాడు. లకద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసన. నిశ్చయంగా ఈ దైవ ప్రవక్తలో మీకు అతి ఉత్తమమైనటువంటి
ఆదర్శం ఉంది అని అల్లాహ్ సుబ్హానహు తఆలా ప్రతి ముస్లింకు ఆదేశించాడు. కాబట్టి ఏ ముస్లిం అయినా సరే తన విశ్వాసంలో, తన ఆచరణలో, తన మాటలో, తన నీతి నడవడికల్లో ప్రతి దానిలోనూ దైవ ప్రవక్తను ఆదర్శంగా తీసుకోవాలి. కానీ ఈ రోజు ఈ దర్గాల వద్ద ఉన్నటువంటి ముస్లిములు, ఈ సమాధులను మొక్కేటటువంటి ముస్లిములు ప్రవక్త మాటను పక్కన పెట్టేసి, సహాబీల యొక్క మార్గాన్ని పక్కన పెట్టేసి, ఈ మురీదుల పీఠాధిపతుల యొక్క మాటలను నెత్తిన పెట్టుకొని ఊరేగుతున్నారు. సోదరులారా, ప్రవక్త మాటకు ఏ మాత్రం కూడా వీళ్ళు లెక్క చేయటం లేదు, ఏ మాత్రం కూడా ప్రవక్త మాటను గౌరవించడం లేదు, ప్రవక్త మాటకు విధేయత చూపటం లేదు. మురీదులు ఏది చెబితే అది వారి మాటలు విని ఆ విధంగా నడుచుకుంటూ మార్గం తప్పుతున్నారు. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మాటను తీసుకోవటం ఎంత ఆవశ్యకం ఉందో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు అన్హు వారి దగ్గరకు ఒక వ్యక్తి వచ్చాడు. హజ్జే ఇఫ్రాద్ మరియు హజ్జే తమత్తు, ఈ రెండింటిలో ఏది గొప్పది అని ప్రశ్న వేశారు. అప్పుడు అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు అన్హు వారు అన్నారు, హజ్జే ఇఫ్రాద్ కంటే హజ్జే తమత్తు గొప్పది. ఎందుకంటే హజ్జే తమత్తులో ఉమ్రా, హజ్జు రెండు ఉంటాయి. హజ్జే ఇఫ్రాదులో కేవలం హజ్జు మాత్రమే ఉంటుంది, ఉమ్రా ఉండదు. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నుండి నేను విన్నాను, హజ్జే తమత్తు గొప్పది అని ప్రవక్త గారు చెప్పారు అని అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు అన్హు వారు చెప్పారు. ఆ మాట విన్నటువంటి వ్యక్తి, మరి ఉమర్, అబూబకర్ వీరిద్దరు కూడా హజ్జే ఇఫ్రాద్ గొప్పది అంటున్నారేంటి అని అన్నారు. అప్పుడు ఆ మాట వినగానే అబ్దుల్లా బిన్ అబ్బాస్ కోపం చేయమన్నారంటే, ఆకాశం పగిలిపోయి ఆకాశం నుండి రాళ్ల వర్షం నీ మీద పడుతుందేమోనని నేను భయపడుతున్నాను. నేను స్వతహాగా ప్రవక్త నోట గుండా విన్నాను అని చెప్పిన తర్వాత కూడా నువ్వు అబూబకర్ మాట, ఉమర్ మాట తీసుకొస్తున్నావంటే ఈ ధర్మాన్ని బోధించినటువంటి వ్యక్తి ఎవరు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన మాట నువ్వు తీసుకుంటావా, అబూబకర్, ఉమర్ మాట నువ్వు తీసుకుంటావా? ఎవరి మాట నీకు గొప్ప అని అన్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాట తీసుకోకపోతే అతను మార్గం తప్పిపోతాడన్నటువంటి మాటను చెప్పడం జరిగింది. సోదరులారా, మరి అబూబకర్ రదియల్లాహు అన్హు వారు ఎవరు? అబూబకర్ రదియల్లాహు అన్హు వారు జన్నతు శుభవార్త విన్నటువంటి అతి గొప్ప అగ్రగణ్య సహాబీ. మరి ఉమర్ రదియల్లాహు అన్హు వారు ఎవరు? ఉమర్ రదియల్లాహు అన్హు వారు ప్రవక్త తర్వాత మళ్ళీ ప్రవక్త పదవి ఉంటే అది ఉమర్ రదియల్లాహు అన్హు వారి అర్హులు అన్నటువంటి మాట విన్నటువంటి వ్యక్తి ఆయన. అంత గొప్ప స్థానం ఇస్లాంలో ఉమర్ రదియల్లాహు అన్హు వారికి ఉంది. ఇద్దరు కూడా జన్నతు శుభవార్త విన్న సహాబీలే అయినప్పటికీ కూడా అబ్దుల్లా బిన్ అబ్బాస్ వాళ్ళిద్దరి మాటలు కొట్టి పాడేశారు, ప్రవక్త మాట తీసుకున్నారు. అల్హమ్దులిల్లా. ఇదే మాట ఇమాం మాలిక్ రహమతుల్లాహి గారు మస్జిద్ నబవీలో ప్రవక్త సమాధి వద్ద నిలబడి ప్రజలకు సందేశం ఇస్తున్నారు. ప్రజలారా, ఈ ప్రపంచంలో మీరు ఎవరి మాట తీసుకున్నా తీసుకోకపోయినా మీరు కాఫిర్లు కారు. ఈ సమాధిలో ఎవరైతే ఉన్నారో మన నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం, ఆయన మాటను గనక మీరు తీసుకోకపోతే మీరు కాఫిర్లు అయిపోతారు, జాగ్రత్త అన్నారు ఇమాం మాలిక్ రహమతుల్లాహి గారు. కావున సోదరులారా, అబూబకర్ మాట చెల్లలేదు, ఉమర్ మాట చెల్లలేదు, ప్రవక్త మాట ముందర. అలాంటిది మీరు మురీదుల మాటలు చెల్లుతాయా? ఈ పీఠాధిపతుల మాటలు చెల్లుతాయా? ఈ దర్గాల్లో కాలక్షేపం చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటున్నారు, ఇలాంటి వారి మాటలు చెల్లుతాయా? ప్రవక్త మాట ముందర ఎంత పెద్ద పీఠాధిపతి అయినా, ఎంత పెద్ద మురీదైనా, ఎంత పెద్ద గురువైనా, ఎంత పెద్ద విద్వాంసుడైనా అతని మాట ప్రవక్త మాట ముందర చెల్లదు. అందుకోసమే ఇమాం మాలిక్, ఇమాం షాఫీ, ఇమాం అహ్మద్ బిన్ హంబల్, ఇమాం అబూ హనీఫా నలుగురు ఇమాములు కూడా ప్రవక్త మాట వస్తే మా మాట తీసి పక్కన పడేయండి అని చెప్పారే తప్ప మా మాట తీసుకోండి అని ఎప్పుడు కూడా వాళ్ళు చెప్పలేదు. సోదరులారా, కావున ఈరోజు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాట ఎదురుగా సహీ ఆధారాలతో హదీసు చూపుతున్నప్పటికీ కూడా మా దర్గాల్లో చెబుతున్న మా మురీదులే మాకు గొప్ప అన్నట్టున్నటువంటి వాళ్ళు మార్గభ్రష్టులు కాకపోతే ఇంకేమవుతారు? సోదరులారా, కావున నిజంగా చెప్పాలనుకుంటే ఈరోజు చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయాలు ముస్లిం సమాజంలో ఉన్నాయి. సోదరులారా, నిజంగా మీకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల ప్రేమ ఉంటే, నిజంగా మీకు ప్రవక్త పట్ల విధేయత ఉంటే, నిజంగా ప్రవక్త పట్ల మీకు గౌరవం ఉంటే, నిజంగా ఆ ప్రవక్త పట్ల గనక మీకు అభిమానం ఉంటే మీరెవరి మాట తీసుకోవాలి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాట తీసుకోవాలి. ఈ మురీదుల మాటలు మీరు తీసుకోకూడదు, పక్కన పడేయాలి. ఎందుకంటే సోదరులారా, ప్రవక్త మాటలకు ఈ మురీదులు చెప్పే మాటలకి పొంతన లేదు. అర్థమవుతుందా? వీళ్ళు దర్గాల్లో ఉన్నటువంటి అయ్యవార్లు చెప్పే మాటలకి ప్రవక్త మాటకి ఏ మాత్రం పొంతన లేదు, సరితూగడం లేదు. ప్రవక్త మాటలకు అన్ని ఆపోజిట్ లో ఉన్నాయి అయ్యవార్లు చెప్పే మాటలన్నీ. టోటల్ సున్నతుకు వ్యతిరేకం, టోటల్ తౌహీదుకు వ్యతిరేకం, షిర్కు వైపునకు, బిదాతు వైపునకు వెళ్ళేటటువంటి
మాటలే ఈ యొక్క దర్గాల్లో ఉన్న అయ్యవార్లు బోధిస్తున్నారు కనుక ప్రవక్త మాట తీసుకోవాలి. సోదరులారా, ప్రవక్త బోధనలను తీసుకునేటువంటి వాడు, ప్రవక్త మార్గాన్ని అనుసరించినటువంటి వాడు ఖచ్చితంగా మార్గం తప్పిపోతాడు, శాశ్వతమైనటువంటి నరకంలో పోయి పడతాడు. సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నూహయ అనిస్సలాతి బైనల్ కుబూర్, ఏ సమాధి వద్ద కూడా మీరు నమాజు చెయ్యకండి, నేను వారిస్తున్నాను అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు బోధిస్తే వీళ్ళు మాత్రం నిద్రలేచిన అంటే ఆ సమాధుల దగ్గరే నమాజులు చదువుతూ ఉంటారు. సహీ ముస్లిం 2243వ హదీసు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అలీ రదియల్లాహు అన్హు వారికి ఆదేశించారు, అలీ ఆరాధ్య ప్రతి చిత్రపటాన్ని చెరిపై ఎత్తుగా ఉన్న ప్రతి సమాధిని నేలమట్టం చేసి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు బోధిస్తే వీళ్ళు మాత్రము భుజాలెత్తు సమాధి కట్టేసి ఎర్ర చాదర్లు పచ్చ చాదర్లు కప్పి వాటి ముందర సజ్దాలు, దువ్వాలు, ప్రదక్షిణలు, దీపాలు, సాంబ్రాణి కడ్డీలు, ఏవేవో నానా హంగామా అంతా చేస్తున్నారు. పూర్తి ప్రవక్త ఏదైతే చెప్పారో దానికి ఆపోజిట్ లోనే ఈ దర్గాల వద్దంతా జరుగుతూ ఉంటుంది. సోదరులారా, అబూదావుద్ 2140వ హదీసు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, సమాధుల వద్ద సజ్దా చేయటం హరాం, షిర్క్ అని చెప్పారు. అంటే సమాధుల వద్ద సజ్దా చేయటం అనేది హరాము, ఇస్లాంలో నిషేధము. మన్ అల్లక తమీమతన్ ఫకద్ అష్రక్, ఎవరైతే తాయితు ధరిస్తారో, ఎవరైతే దారాలు ధరిస్తారో అలాంటి వారు షిర్కుకు పాల్పడినట్టే అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. కానీ వీళ్ళు మాత్రం పీఠాధిపతులు, ఈ మురీదులు దర్గాలలో నిద్రలేసిన అంటే తాయితులు, దారాలు, అంత్రాలు, తంత్రాలు 100కు 150కి అమ్ముకొని బిజినెస్ చేసుకుంటూ ఉంటారు. చూసారా, అడుగడుగున ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాటకు వ్యతిరేకంగానే జీవితం గడుపుతున్నారు. అడుగడుగున ప్రవక్త మార్గానికి ఆపోజిట్ లో వీళ్ళు జీవితం గడుపుతున్నారు. మరి వీళ్ళు అంటారు హమారే ప్యారే నబీ అని చెప్పేసి మళ్ళీ వీళ్ళు ఆ దర్గాల గోడల మీద, ఆ సమాధుల చాదర్ల మీద, వాళ్ళు వాయించే డప్పుల మీద రాసుకుంటారు, ముహమ్మదు రసూలుల్లా హమారే ప్యారీ నబీ అని రాసుకుంటా ఉంటారు. ఏంటి మీ విశ్వాసము, మీ ఆచరణ, మీ వ్యవహారము, మీ సాంప్రదాయము, మీ పద్ధతి, మీ విధి విధానాలు మొత్తం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఆపోజిట్ లో ఉన్నాయి. మీరు ఎలా చెబుతున్నారు మా ప్రియ ప్రవక్త అని ఎలా చెబుతున్నారు? ఏ ఒక్కటి కూడా ప్రవక్త తరీకాలో వీళ్ళ ఆచరణలు లేవు. ఏ ఒక్కటి కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మార్గంలో వీరు నడవట్లేదు. మరి వీళ్ళంటున్నారు మా ప్రియమైన ప్రవక్త అని. ప్రియమైన ప్రవక్త అని మీరు డప్పుల మీద, గోళ్ల మీద, సమాధులపై కప్పబడిన చాదర్ల మీద రాసినంత మాత్రాన ఆయన మీ ప్రవక్త అయిపోరు, ఆయన మీకు ప్రియమైన ప్రవక్త అయిపోరు. ఎప్పుడైతే ఆయన లాగా మీరు విశ్వసిస్తారో, ఎప్పుడైతే ఆయన లాగా మీరు ఆచరిస్తారో, ఎప్పుడైతే ఆయన మార్గం మీద మీరు నడుస్తారో, ఎప్పుడైతే ఆయనకు విధేయత చూపుతారో అప్పుడు మీకు ప్రియమైన ప్రవక్త అవుతారు. అంతేగాని డప్పుల మీద, గోళ్ల మీద, చాదర్ల మీద రాసుకొని పూర్తిగా ఆయన జీవితానికి ఆపోజిట్ లో జీవితం గడిపితే మీరు ఏ మాత్రం కూడా ఆ ప్రవక్తను ప్రేమించినట్టు కాదు. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేశాడు, ఖుల్ ఇన్ కుంతుమ్ తుహిబ్బూనల్లాహ్ ఫత్తబిఊని యుహిబ్బుకుముల్లాహు వ యగ్ఫిర్ లకుమ్ దునూబకుమ్ వల్లాహు గఫూరుర్ రహీం. నిశ్చయంగా మీరు నిజంగా అల్లాహ్ను ప్రేమిస్తున్నట్లయితే ఈ ప్రవక్తను మీరు అనుసరించండి, అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీ పాపాలను క్షమిస్తాడు. వయగ్ఫిర్ లకుమ్ దునూబకుమ్, ఆయన మీ పాపాలను క్షమిస్తాడు, మిమ్మల్ని ప్రేమిస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ అమితంగా క్షమించేవాడు, కనుకరించేవాడు. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఆయతలో ఏం చెప్పాడు? మీకు నిజంగా అల్లాహ్ పట్ల ప్రేమ ఉందా? ఉంటే మీరేం చేయాలి? ఈ ప్రవక్తను అనుసరించాలి. ఆయన ఎలా విశ్వాసం నేర్పారో అలా మనం విశ్వసించాలి, ఎలా ఆచరణ నేర్పారో అలా మనం ఆచరించాలి, ఏ తరీకాలో నడవమన్నారో ఆ తరీకాలో మనం నడవాలి. అది ప్రేమ అంటే. అంతేగాని ఎక్కడెక్కడో ఎవరెవరికో దర్గాలు కట్టేసి డప్పులన్నీ అక్కడికి తీసుకొని వచ్చేసి నాతులు పాడుతూ, అక్కడ ఈ యొక్క కవ్వాలీలు పాడుతూ, ఆ మ్యూజిక్ తోటి ఆ మహనీయుని పేరుని తీసుకొని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పేరుని తీసుకొని అక్కడ అధర్మమైనటువంటి మార్గాల్లో నాతులు పాడుతూ, కవ్వాలీలు పాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా మార్గ భ్రష్టత్వానికి దారి తీసేటటువంటి పనులు. సోదరులారా, కావున
వీళ్ళు నిద్ర లేచినాంటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క విధానానికి వ్యతిరేకంగా జీవితం గడుపుతూ మా ప్రియ ప్రవక్త, మా ప్రియమైన ప్రవక్త అన్నటువంటి మాట ఏదైతే ఉందో ఇది వాళ్ళ నోళ్లతో అబద్ధాలు పలుకుతున్నారు. సోదరులారా, ప్రవక్త కానీ, సహాబీలు కానీ, తాబయిన్లు కానీ, తాబయిన్లు కానీ ఈనాడు వీళ్ళు ఏదైతే చేస్తున్నారో ఈ అధర్మ కార్యాలు వాళ్ళు ఏనాడు చేయలేదు కదా. ఈ ఫాతిహాలు సమర్పించడము, ఈ ఉరుసులు చేయటము, ఈ గంధాలు నిర్వహించడము, ఈ దర్గాలను అలంకరించడము, సమాధులు ఎత్తుగా కట్టడము, అక్కడ నెమిలికలు పట్టుకొని కూర్చొని వచ్చి పోయే వారికి తాయెత్తులు కట్టడము, దారాలు కట్టడము, ముష్రికులు తీసుకొచ్చిన కానుకలు తీసుకోవడము, వాళ్ళ కోసం దువాలు చేయడము, ఈ సినిమా వాళ్ళని పిలిపించి కవాలీలు పాటించడము, ఇది ప్రవక్త తరీకానా? సహాబీల తరీకానా? తాబయిన్ల తరీకానా? తాబయిన్ల తరీకానా? ఇస్లాం ధర్మంలో ఏ పండితులు ఎవ్వరు చేయనటువంటి పనులు ఈరోజు వీళ్ళు చేస్తూ మేము ముస్లిములమని చెప్పుకుంటున్నారు. ఇంతకు మించిన దౌర్భాగ్యం ఇంకేముంటుంది సోదరులారా? వీరి విశ్వాసము, వీళ్ళ ఆచరణ, వీళ్ళ మాట, వీళ్ళ తరీకా, వీళ్ళ విధి విధానాలన్నీ కూడా సున్నతుకు వ్యతిరేకంగా బిదాతు మీదనే ఉన్నాయి. సోదరులారా, ప్రపంచంలో చాలా మంది అనేక రకాలుగా తమ ఆయా యొక్క నాయకులను అనుసరిస్తూ ఉంటారు. కానీ మనం ఎవరిని అనుసరించాలి? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించాలి. మనకు బిడ్డ పుట్టారంటే ప్రవక్త గారు అకీకా చేశారు. ఆ అకీకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క తరీకా, సున్నత్, దాన్ని మనం చేయాలి. ప్రవక్త గారు ఏ విధమైనటువంటి తరీకాలో పెళ్లి పద్ధతిని నేర్పించారో ఆ పద్ధతిలో మనము పెళ్లి చేసుకోవాలి. ఏ తరీకాలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జనాజా నమాజ్ చదివించారో అదే తరీకాలో మనం జనాజా నమాజ్ చదివించాలి. ప్రతి ఆచరణ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఆచరణకు, మార్గానికి కట్టుబడి ఉండాలి సోదరులారా. కానీ ఈరోజు ప్రవక్త మాట కంటే, సహాబీల మాట కంటే వీరికి ఆ దర్గాల్లో ఉన్న అయ్యవార్ల మాటే వీరికి వేదం అయిపోయిందన్నమాట. అక్కడ కూర్చొని ఉంటారు, వచ్చిపోయే వాళ్ళు వాళ్ళ కళ్ళకు దండాలు పెట్టడము, వాళ్ళ చేతులకు ముద్దులు పెట్టడము. ఎవరండి వాళ్ళు? అసలు వాళ్ళకి ఏమైనా అల్లా సర్టిఫికెట్ ఇచ్చాడా వాళ్ళు ఔలియాలని? వాళ్ళు సరిగా నమాజ్ కూడా చదవరు అసలు. అలాంటి వారి కాళ్ళకు ముద్దులు పెట్టడము, వారి చేతులకు ముద్దులు పెట్టడము, నిజంగా ఇది ముస్లిం సమాజంలో తాండవిస్తున్నటువంటి అతి దౌర్భాగ్యమైనటువంటి విషయం సోదరులారా. కొందరు చాలామంది ముస్లిముల సమాజంలో ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ఆదర్శంగా తీసుకుంటా ఉంటారు. ఒకడు సినిమా హీరోను ఆదర్శంగా తీసుకుంటాడు. వాడి కట్టింగ్ వాళ్ళ హీరోకు ఉన్నట్టే ఉంటుంది. వాడు ప్యాంట్ వేస్తాడు, ఆ ప్యాంటు కూడా వాళ్ళ హీరో వేసినట్టే వేస్తాడు. వాడికి బైక్ ఉంటుంది, ఆ బైక్ మీద తమ హీరో యొక్క స్టిక్కర్లే ఉంటాయి. ఇల్లు ఉంటుంది, ఆ ఇంట్లో కూడా ఆ హీరోకి సంబంధించిన ఆనవాళ్ళే ఉంటాయి. వాడి మాట, వాడి నడవడిక మొత్తం వాళ్ళ హీరోలాగానే ఉంటాయి అన్నమాట. ఎందుకంటే వాళ్ళ హీరోని అభిమానిస్తున్నాడు, వాడు అనుసరిస్తున్నాడు. మరికొంతమంది ఉంటారు రాజకీయ నాయకులు, వాళ్ళని అనుసరిస్తారు. వాళ్ళ మాట, వాళ్ళ విధానం, వాళ్ళ నడవడిక, వాళ్ళ ఫోటోలు, వాళ్ళ స్టిక్కర్లు మొత్తం అంతా కూడా వాళ్ళ ఇండ్లకి, వాళ్ళ బైకులకి ఉంటాయన్నమాట. కానీ నిజమైనటువంటి ఒక ముస్లిం తన మాట, తన దుస్తులు, తన వేషధారణ, తన ఇల్లు, తన పద్ధతి మొత్తం అంతా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అడుగు జాడల్లోనే ఉంటుంది. ప్రవక్త యొక్క సున్నత్కు అద్దం పట్టినట్టుగా అతని క్యారెక్టర్ ఉంటుంది. అతను మాట్లాడాడంటే సవ్యంగా మాట్లాడుతాడు. అతను తిన్నాడంటే ప్రవక్త సున్నతు ప్రకారం తింటాడు. అతను త్రాగాడంటే ప్రవక్త సున్నతు ప్రకారం తాగుతాడు. అతను ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, ఎక్కడ అడుగున ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క తరీకా తొణికిసలాడుతూ ఉంటుంది అతని జీవితంలో. ఇతను నిజమైనటువంటి ముస్లిం అంటే అల్హమ్దులిల్లా. అలాంటి వాని యొక్క తరీకా అల్లా ఇష్టపడతాడు. అలాంటి వాని ఆచరణను అల్లా ఇష్టపడతాడు. నిద్ర లేచినప్పటి నుంచి మన పిల్లల కటింగులేంది, మన పిల్లల యొక్క డ్రస్సులేంది, వాళ్ళ మాటలేంది, వాళ్ళ విధి విధానాలేంది, ఇంకా ఏ విధంగా వాళ్ళు ఇస్లాం తరీకాలో ఉన్నట్టు, ఏ విధంగా వాళ్ళు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పద్ధతిని అనుసరిస్తున్నట్టు సోదరులారా. కావున
ప్రతి విషయంలోనూ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు ఆదర్శమై ఉన్నారు. ఆ ఆదర్శమూర్తిని మనం ఆదర్శంగా తీసుకోకపోతే ఇహలోకంలోను పరలోకంలోను రెండు చోట్ల కూడా దారుణంగా నష్టపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి విధేయత చూపకపోతే జరిగే నష్టాలు ఏమిటి? సోదరులారా, జంగే తబూక్ సందర్భంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబీలందరినీ బయలుదేరమని చెప్పారు. అది మంచి వ్యాపారాలు నడిచేటటువంటి సీజన్, పంటలన్నీ కూడా చేతికొచ్చేటటువంటి టైం. అటువంటి టైంలో ప్రవక్త గారు యుద్ధానికి బయలుదేరమని చెప్పారు. 50 రోజుల యుద్ధం. వాస్తవానికి యుద్ధం జరగలేదు, అయినా కూడా ప్రవక్త గారు బయలుదేరమన్నారు. చాలా పెద్ద ఎత్తున బైతుల్ మాల్ పోగు చేశారు. అయితే పెద్ద సహాబీలు 3 యుద్ధానికి బయలుదేరలేదు. వాళ్ళల్లో కాబ్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు వారు ఒకరు, హిలాల్ బిన్ ఉమయ్య రదియల్లాహు అన్హు వారు ఒకరు, మురారా బిన్ రబీ రదియల్లాహు అన్హు వారు ఒకరు. వీళ్ళు 3 సహాబీలు యుద్ధానికి బయలుదేరలేదు. ప్రవక్త గారు తిరుక్కొని వచ్చారు. వచ్చిన తర్వాత మునాఫికులందరూ కూడా ప్రవక్త మేము ఎందుకు రాలేకపోయాం సాకులు చెప్పి తప్పించుకుంటా ఉన్నారు. కానీ ఈ 3 సహాబీలు మాత్రము ఏ సాకులు చెప్పలేదు. కాబ్, ఎందుకు నువ్వు యుద్ధానికి రాలేదని అడిగారు. ప్రవక్త, నేను ఏ సాకు చెప్పలేను, ఎందుకో ఇంటి పట్టున ఉండిపోయాను, నిజంగా నేను తప్పు చేశాను ప్రవక్త అని చెప్పేసి ఒప్పుకున్నాడు. మిగతా 2 సహాబీలు కూడా వచ్చారు. 3 సహాబీలు తమ తప్పును ఒప్పుకున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 50 రోజులు వారికి నగర బహిష్కరణ చేశారు. ఎలాంటి బహిష్కరణ తెలుసా? ఎంత భయంకరమైన బహిష్కరణ తెలుసా? వారితో ఎవరు మాట్లాడకూడదు, వారికి ఎవరు సహాయ సహకారాలు అందించకూడదు, వారు ఎక్కడ కనబడిన సలాం కూడా చెయ్యకూడదు. అంత భయంకరమైనటువంటి కఠిన ఆంక్షలు వారి మీద విధించారు. తర్వాత 40 రోజులు గడిచిపోయిన తరువాత వారు భార్యలతో కూడా కలవకూడదన్న ఆంక్ష వచ్చింది. ఎలాంటి విధేయత ప్రవక్త పట్ల వాళ్ళు చూపారంటే, 4 గోడల మధ్యన భార్యతో అతను కలిస్తే ఎవరైనా చూస్తారా, వచ్చి అడ్డుకుంటారా? కానీ ప్రవక్త మాటకు వాళ్ళు కట్టుబడి ఉన్నారు. అల్హమ్దులిల్లా. కాబ్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు వారు బజార్లో తన బాబాయి కుమారుణ్ణి పిలిచారు. అస్సలాము అలైకుం అన్నారు. సలాం చెప్పలేదు ఆయన. ఏడ్చాడు, భయంకరంగా ఏడ్చాడు. నేనేం తప్పు చేశాను, నేనేం పాపం చేశాను, ఎందుకు నాతో మీరు మాట్లాడటం లేదని చెప్పేసి చాలా భయంకరంగా ఏడ్చాడు. ఆ సమయంలో క్రైస్తవుల తరపు నుండి అతనికి మా మతంలోకి వచ్చేయి అన్న ఆఫర్ కూడా వచ్చింది అతనికి. అయినప్పటికీ కూడా అతను వెళ్ళలేదు. 50 రోజులు వారికి ఎలా గడిచాయి అంటే, 50 రోజుల తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఆయతులు దింపాడు. సూరే తౌబాలో ఏ 3 విషయం అయితే వాయిదా వేయబడిందో ఆ 3 వైపునకు కూడా అల్లా మరలాడు. అల్లా వారిని క్షమించాడు. వారికి భూమి విశాలంగా ఉండి కూడా వాళ్ళు బ్రతకటానికి భూమి ఇరుకైపోయింది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పాడు. అంటే వారికి భూమి విశాలంగా ఉంది, అయినప్పుడు కూడా ముస్లిములతో మాట్లాడకుండా ఉండటం, దూరంగా ఉండటం వారికి బ్రతుకు గగనమైపోయింది. సోదరులారా, తౌబా చేసి చేసి ఏడ్చి తౌబా చేసుకున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాళ్ళ వైపునకు మరలాడు. అల్హమ్దులిల్లా. ఎందుకు? 50 రోజులు వారిని నగర బహిష్కరణ, మాట్లాడకూడదన్నటువంటి ఎంత కఠినమైన ఆంక్షలు దేనికి వచ్చాయో తెలుసా? ప్రవక్త మాట విననందుకు. అర్థమైందా? ఎందుకు ఇంత నష్టం వాళ్ళకి జరిగింది? ప్రవక్త బయలుదేరమని యుద్ధానికి చెబితే వాళ్ళు బయలుదేరలేదు. అందుకోసమే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంత కఠినమైన ఆంక్షలు వాళ్ళ మీద విధించాడు. అంటే ప్రవక్త మాటకి ఎంత వాల్యూ ఉందో చూడండి ఒకసారి. తర్వాత ఉహద్ యుద్ధంలో ఏం జరిగిందండి? ఉహద్ యుద్ధంలో గుట్ట మీద వీలుకాండ్రను పెట్టాడు. 50 మందిని పెట్టారు ప్రవక్త గారు. ఉహద్ మైదానంలో ఒక గుట్ట మీద 50 మందిని ముస్లిములను పెట్టారు. ఎవరు? వీలుకాండ్రు. ఎవరికైతే బాణ విద్యలో అనుభవం ఉందో అలాంటి వీలుకాండ్రులందరినీ కూడా 50 మందిని గుట్ట మీద నిలబెట్టారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, నిలబెట్టేటప్పుడు జాగ్రత్త, మీకు ఒక నాయకుడిని నియమిస్తున్నాను, అతని మాట వినండి, అతనికి విధేయత చూపండి, నేను చెప్పేంత వరకు మీరు ఈ గుట్ట దిగి రావద్దు అని ప్రవక్త గారు హెచ్చరించారు. కానీ ముస్లిములు విజయం సాధించే టైంలో ఇంకా అవిశ్వాసులు కూడా బెంబేలెత్తి పారిపోతున్నారు. యుద్ధ సామాగ్రి అంతా వదిలిపెట్టేసి పారిపోతున్నారు. వీళ్ళేమనుకున్నారు, ఇంకేముందిలే, యుద్ధం గెలిచేసాము ముస్లిములు అందరం అని చెప్పేసి అనుకున్నారు. ఆ సమయంలో
ఆ గుట్ట మీద ఉన్నటువంటి వాళ్ళలో 2 వర్గాలుగా చీలిపోయారు. యుద్ధం అయిపోయింది, ఇంకా పదండి అని చెప్పేసి దిగిపోయారు కొంతమంది. కొంతమంది మాత్రం ప్రవక్త చెప్పేంత వరకు దిగొద్దన్నారు కదా, మేము రాము అని చెప్పేసి అక్కడే ఉన్నారు కొంతమంది. వాళ్ళు దిగి వచ్చిన కారణంగా ఏమైందో తెలుసా? ఖాలిద్ బిన్ వలీద్ సైన్యాన్ని తీసుకొని గుట్ట వెనకలగా వచ్చి 70 మంది పైగా ముస్లింలను షహీద్ చేసేశాడు. అంత భయంకరమైన నష్టం జరిగింది. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా ఆల్ ఇమ్రాన్ 152 ఆయతలో దీనికి సమాధానం ఇస్తున్నారు. అప్పుడు మీకు ప్రాపంచిక వస్తువులను నేను చూపించేసరికి మీరు మీ నాయకుని మాట కాదని వచ్చేశారు. ఏమన్నారు? మీరు మీ నాయకుని మాట కాదని మీరు అవిధేయత చూపారు, అందుకే ఈ నష్టం జరిగిందని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పాడు. ప్రవక్త మాట తీసుకోకపోతే ఎంత నష్టమో తెలుసా సోదరులారా? శాశ్వతంగా నరకానికి పోవలసిన పరిస్థితి వస్తుంది. మరి కావున ముస్లిం సోదరులారా, ఆ ప్రవక్త మాట మీ వద్దకు వచ్చినప్పుడు మీ అమ్మ మాట కంటే, మీ నాయన మాట కంటే కూడా మీరు ఆ ప్రవక్త మాటను మీరు గుండెలో పెట్టుకోవాలి. అంత విధేయత కనబరచాలి ఆ ప్రవక్తకు మీరు. కానీ ఈరోజు సహీ హదీసుల ఆధారాలతో సహా సమాధిని ఎత్తుగా కట్టొద్దన్నారు ప్రవక్త అంటే ఎత్తుగా కట్టేస్తున్నారు. సమాధి దగ్గర సజ్దా చేయొద్దన్నారు ప్రవక్త అంటే సమాధుల దగ్గర సజ్దా చేస్తున్నారు. సమాధుల దగ్గర ప్రదక్షిణ తిరగొద్దనంటే సమాధుల దగ్గర ప్రదక్షిణ తిరుగుతున్నారు. ఆ ప్రాణుల ఫోటోలు మీ ఇళ్లలో పెట్టుకోవద్దంటే మురిదుల ఫోటోలు పెట్టుకుంటున్నారు. తాయెత్తులు కట్టొద్దనంటే తాయెత్తులు కట్టుకుంటున్నారు. మొత్తం A to Z ప్రవక్త మాటలకు వ్యతిరేకంగానే వీళ్ళ జీవితాలు ఉన్నాయి సోదరులారా. మరి ఏ విధంగా వీళ్ళు సాఫల్యం పొందుతారు? ఏ విధంగా వీళ్ళు అల్లాహ్ దగ్గర క్షమించబడతారు? ఏ విధంగా వీళ్ళు నరకం నుండి రక్షించబడతారు? ఏ విధంగా వీళ్ళకు జన్నత్ వస్తుంది సోదరులారా? మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా హుజరాత్ లో 2 ఆయతలో తెలియజేస్తున్నాడు, యా అయ్యుహల్లదీన ఆమను లా తర్ఫౌ అస్వాతకుం ఫౌక సౌతిన్ నబీ. మీరు ప్రవక్త స్వరం కంటే హెచ్చు స్వరంతో ఆయన సన్నిధిలో మీరు మాట్లాడకండి అని అల్లాహ్ తాలా చెప్పాడు. మాట్లాడితే ఏమవుతుంది? మీ కర్మలు నాశనం అయిపోతాయి అన్నాడు అల్లాహ్ తాలా. ఒక సహాబీ గట్టిగా మాట్లాడేవాడు, చాలా గట్టిగా మాట్లాడేవాడు ప్రవక్త దగ్గర. ఈ ఆయుత అవతరించిన తర్వాత సహాబీ కనపడలేదు, ఎక్కడ భయపడిపోయారు. ప్రవక్త గారు అడిగారు, ఎక్కడ అతను కనపడట్లేదని చెప్పేసి. తర్వాత చాలా రోజుల తర్వాత కనిపించారు. ప్రవక్త నిన్ను పిలుస్తున్నారు అనగానే భయపడిపోయారు. ప్రవక్త, నేను మీ సన్నిధిలో గట్టిగా మాట్లాడాను, నా కర్మలన్నీ కూడా నాశనం అయిపోయాయి అని ఏడ్చుకున్నారు. ఏం కాదులే, భయపడద్దు అని చెప్పి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు భరోసా ఇచ్చారు. అప్పటి నుంచి ఉమర్ రదియల్లాహు అన్హు వారు కూడా గట్టిగా మాట్లాడేవారు. ఈ ఆయుత అవతరించిన తర్వాత ఆయన మాట్లాడుతుంటే, ఉమర్ నువ్వేం మాట్లాడుతున్నావు, మాకు వినబడట్లేదు అనేవారు. అంత మెల్లిగా తగ్గిపోయారు. ప్రవక్త మాట అంటే అంత గౌరవం. ఆయన మాట కంటే హెచ్చు స్వరం పెంచి మాట్లాడితే లా తర్ఫౌ అస్వాతకుం, మీ సౌండ్ పెంచకాకండి. ఆయన మాట కంటే గౌరవం, వినయం, విధేయతతో మీరు ఆయన ముందర మాట్లాడండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా షరతులు పెట్టాడు. గట్టిగా మాట్లాడితే ఏమవుతుంది? మీ కర్మలు నాశనం అయిపోతాయని అల్లాహ్ తాలా చెప్పాడు. మరి ఈరోజు ప్రవక్త ఏం చెప్పినా వీళ్ళు తీసుకోవడం లేదు, మురీదుల మాట నెత్తి మీద పెట్టుకుంటున్నారు. ప్రవక్త సున్నతును ఏ చెప్పినా వీళ్ళు తీసుకోవడం లేదు, తమ పీఠాధిపతుల మాటలను నెత్తిని పెట్టుకుంటున్నారు. మరి వీళ్ళ కర్మలు ఎక్కడ ఉన్నాయి సోదరులారా? వృధా కాకుండా నిజంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఆచరణ, అనుసరణ అనేది మనకు శిరోధార్యం కావాలి. అన్ని వైపుల నుండి కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మాటను మనము తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సోదరులారా. చివరి మాట చెప్పి ముగిస్తాను. సమాజంలో నేడు ముస్లిం సమాజంలో అతి పెద్ద వర్గం ఒకటి ఉంది. ఆ వర్గం వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాళ్ళకి సన్మార్గాన్ని ప్రసాదించుగాక. సమాజంలో వారికి షిర్కుకు దారి తీసేటటువంటి ఈ దర్గాలను కట్టిన, సమాధులు పూజలు జరిగిన, ఈ ఉరుసులు జరిగిన, గంధాలు నిర్వహించిన, పీర్ల పండగలు చేసిన వారికి ఏం నొప్పి కలగదండి. మరియు తమ పిల్లలు ఇంగ్లీష్ మీడియం స్కూల్కి వెళ్ళి పొద్దున్నే జీసస్కు ప్రేయర్ చేస్తూ ఉంటారు, అయినా కూడా వాళ్ళకు నొప్పి కలగదండి. తమ పిల్లలు బురకాలు లేకుండా వీధులలో తిరుగుతూ ఉంటారు, బజార్లలో తిరుగుతూ ఉంటారు, అయినా కూడా వాళ్ళకు నొప్పి కలగదండి. అహలేదీస్ అనేటువంటి వర్గం వాళ్ళు మాత్రం మజీదు కడితే మాత్రం వాళ్ళకు నొప్పి కలుగుతుంది. ఇంకా దాన్ని పడగొట్టేంత వరకు వాళ్ళ కళ్ళు చల్లబడవు.
ఆ కట్టిన వాళ్ళని కేసుల్లో ఇరికించి వాళ్ళని జైలుకు పంపేంత వరకు వాళ్ళకి నిద్ర రాదు. ఏమిటండి దౌర్భాగ్యం? ఏమిటి దౌర్భాగ్యం? షిర్కు జరుగుతుంది, దాన్ని ఆపాలన్నటువంటి తపన మీలో లేదు. బిదాతులు జరుగుతున్నాయి, దాన్ని ఆపాలన్నటువంటి యొక్క తపన మీలో లేదు. దర్గాలు నిర్మిస్తున్నారు, వాటిని ఆపాలన్నటువంటి తపన మీలో లేదు. ఈ ఉరుసులు పీర్ల పండుగలు జరుగుతున్నాయి, సున్నతుకు వ్యతిరేకంగా రోజు రోజుకు ముస్లిం సమాజంలో అధర్మ కార్యాలు జరుగుతున్నాయి, వాటిని ఆపాలన్న తపన మీలో లేదు. ఏ వర్గమైనటువంటి అహ్లదీస్ అన్నటువంటి తౌహీదును బలంగా బోధించి ఈ యొక్క బిదాతును మరియు షిర్కును రూపుమాపటానికి అహర్నిశలు శ్రమిస్తూ ఉందో ఆ వర్గం మీద మాత్రము బలంగా గొంతెత్తి వారిని అనేక రకాలుగా ఇబ్బందులు పాలు చేయటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఏం చేస్తున్నారో తమకు మెదళ్లలో తెలివి అనేది ఉంటే కనీసం ఇలా చేస్తారా వీళ్ళు? మొట్టమొదటిగా ఒక ముస్లిం సహించరానిది ఏంటి? షిర్కు. ఇది జరుగుతుంటే తమ మనసు ఒప్పదు, కానీ వీళ్ళకి మాత్రము షిర్కు జరిగితే వీళ్ళకి ఏం నొప్పి కలగదండి. ఆ నమాజుకు వచ్చే ముసల్లీలు కూడా తాయెత్తులు, దారాలు, కడియాలు అన్ని కట్టుకుంటారు, అయినా వీళ్ళకి బాధ కలగదు. తమ ఇండ్లకు టెంకాయలు, నిమ్మకాయలు, మిరపకాయలు అన్ని కట్టుంటారు, అయినా వీళ్ళకి బాధ కలగదు. అర్థమైందా? ఎలా ఉన్నా వీళ్ళకి బాధ కలగదు, కానీ అహ్లదీసులు మాత్రం మస్జిద్ కట్టకూడదు. ఎంతటి దౌర్భాగ్యము, ఎంతటి విచిత్రమైనటువంటి విషయాలు నేడు సమాజంలో ఉన్నాయంటే ఇలాంటి వాటి పట్ల ప్రజలు మారాలి, ముస్లింలో చైతన్యం రావాలి. ఏది మంచి, ఏది చెడు, ఏది ధర్మము, ఏది అధర్మం అన్నటువంటి విషయాలు ముస్లిములు తప్పకుండా తెలుసుకోవాలి. తెలిసిన వారు తెలియని వారికి బోధించాలి సోదరులారా. దాని తర్వాత ఇప్పుడే నేను కొత్తగా ఒక మాట విన్నాను. అదేమిటంటే, ఒక ముస్లిము చనిపోతాడు, సమాజంలో అంటూ ఉంటారు, అబ్బా రంజాన్ నెలలో చనిపోయాడండి, డైరెక్ట్ జన్నత్ వాడికి. శుక్రవారం పూట చనిపోయాడండి, డైరెక్ట్ జన్నత్ వాడికి. ఇస్తిమాకెళ్ళి చనిపోయాడండి, డైరెక్ట్ జన్నత్ వాడికి. హజ్కి వెళ్ళి చనిపోయాడు, డైరెక్ట్ జన్నత్ వాడికి అని సర్టిఫికెట్లు ఇస్తూ ఉంటారండి. ఎవరు జన్నత్కి వెళ్ళాలి, ఎవరు జహన్నంకి వెళ్ళాలో అది మన చేతిలో ఉందా? మనం డిసైడ్ చేస్తామా? డిసైడ్ చేసేదల్లా మీలోని ఏ వ్యక్తి కూడా పలానా వాడు జన్నత్కి వెళ్తాడు అని సర్టిఫై చేయకూడదు, పలానా వాడు జహన్నముకి వెళ్తాడని సర్టిఫై చేయకూడదు. ఒకవేళ ఏ ముస్లిం అయినా సరే షిర్కు చేస్తూ ఉంటే అతను మస్జిద్ అల్ హరాంలో చనిపోయిన అతను నరకానికి పోతాడు. గుర్తుపెట్టుకోండి, ఏ ముస్లిం అయినా షిర్కు చేసేవాడైతే గనక పవిత్రమైన మక్కాలో కాబతుల్లా దగ్గర చనిపోయినా కూడా, మస్జిద్ అల్ హరాంలో చనిపోయినా కూడా అతను జహన్నంకి వెళ్తాడు, జన్నత్కి వెళ్ళాడు. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇన్నల్లాహ లా యగ్ఫిరు యష్రిక బిహి, అల్లాహ్ తాలా షిర్కు చేసేవాడిని ఎట్టి పరిస్థితుల్లో క్షమించాడు. కాబట్టి మనం ఏం చేయాలి? అల్హమ్దులిల్లా రంజాన్లో చనిపోయాడు బాయ్, కాబట్టి మనం అతని కోసం దువా చేద్దాం. అల్లాహ్ తాలా తన తప్పులు పాపాలు మాఫ్ చేసి జన్నత్తుకు పంపించాలని దువా చేద్దాం. ఇది సమంజసం. అల్హమ్దులిల్లా పలానా వ్యక్తి శుక్రవారం రోజు చనిపోయాడు బాయ్, మంచి మరణం అల్హమ్దులిల్లా, మనం అతని తప్పుల కోసం మగ్ఫిరత్ కోసం దువా చేద్దాం. అల్లాహ్ తాలా అతనికి జన్నత్ ఇవ్వాలని ఆశిద్దాం. ఇది కరెక్ట్. కానీ పలానాడు జహన్నంకి వెళ్ళాడు, పలానా వాడు జన్నత్కి వెళ్ళిపోయాడు, నీ చేతిలో లేదు జన్నత్ జహన్నం అనేది, అల్లాహ్ చేతిలో ఉంది. కాబట్టి ఆ చనిపోయిన వాడి యొక్క అకీదా ఏమిటో, అతని యొక్క విశ్వాసం ఏమిటో ఏమీ తెలియకుండానే జన్నత్కి వెళ్ళాడని ఎలా చెప్పేస్తారు? కాబట్టి ఈ మాట చెప్పకూడదు, సర్టిఫై చేయకూడదు, దువా చేయాలి అల్లాహ్ తాలా అతనికి జన్నత్ ఇవ్వాలని. కావున సోదరులారా, ముస్లిం సమాజంలో షిర్కు బిదాత్ అనేది ఖచ్చితంగా తొలగిపోవాలంటే ఫయిన్న ఖైరల్ హదీసి కితాబుల్లా, పలుకులన్నింటి లేకల అతి ఉత్తమమైనటువంటి పలుకు అల్లా యొక్క పలుకు గ్రంథం ఖురాన్, దీన్ని పట్టుకోవాలి. వఖైరల్ హదియ్యు ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం, మార్గాలన్నింటి లేకల అతి ఉత్తమమైన మార్గము ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మార్గం. కాబట్టి ఖురాన్ మరియు హదీస్ ఈ రెండు పట్టుకుంటే గనక ప్రతి ముస్లిం మళ్ళీ మార్గంలోకి వస్తాడు. ఎంత చెప్పినా కూడా మా మురీదు మాటే మాకు గొప్ప, మా పీఠాధిపతి మాటే మాకు గొప్ప, మా పీరు సాబు చెప్పిందే మాకు గొప్ప అని అంటే గనక అతను మార్గం తప్పుతాడు. అల్లా మాట, ప్రవక్త మాట వచ్చిన తర్వాత ఏ పీరు సాబ్ మాట పనికిరాదు, ఏ ఔలియా మాట పనికిరాదు, ఏ ఇమాం మాట పనికిరాదు, ఏ పీఠాధిపతి మాట కూడా పనికిరాదు, ఏ ఇమాం మాట పనికిరాదు. ప్రవక్త మాటకే
పెద్ద స్థాయి ఇవ్వాలి మనం. కాబట్టి సోదరులారా, ముస్లిం సమాజంలో ఎంతో మంది నేడు ప్రవక్తను అనుసరించకుండా తమ గురువులను గుడ్డిగా నమ్మేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ గుడ్డి మార్గాన్ని, ఆ అంధానుసరణను వదిలిపెట్టి ప్రవక్త మార్గం మీదకి రావాలి. అప్పుడే సాఫల్యం పొందుతారు సోదరులారా. లేదంటే వమయ్యబతగి గైరల్ ఇస్లాం దీన ఫలన్ యుక్బల మిన్హు వహువ ఫిల్ ఆఖిరతి మినల్ ఖాసిరీన్. ఏ వ్యక్తి అయినా ఇస్లాం ధర్మాన్ని కాకుండా మరో ధర్మాన్ని తీసుకొని వస్తే అల్లా వద్ద అతను నష్టపోతాడు. వహువ ఫిల్ ఆఖిరతి మినల్ ఖాసిరీన్. పరలయ దినం రోజున అతను ఘోరంగా నష్టపోయిన వారిలో చేరిపోతాడు. కాబట్టి ఈ ఉర్సులు, ఈ ఫాతిహాలు, ఈ జెండాలు. మేము నిన్న ఒక విలేజ్కి వెళ్ళాం, మజీద్ ఒకటే ఉంది. మగరిబ్ నమాజ్కి మేము నలుగురు వెళ్ళాం, మేము నలుగురిని నమాజ్ చదువుకున్నాం, ఎవరు రాలేదు. దర్గాలు మాత్రం 7 ఉన్నాయి. 7 దర్గాలు, 1 2 కాదు, 7 ఉన్నాయి. మజీద్ ఒకటి ఉంది, మజీద్కి మాత్రం ఎవరు రాలేదు. ఆ దర్గాలకు మాత్రం పెయింట్ గింటు కొట్టారు, జెండాలు మాత్రం కలకలలాడుతున్నాయి మొత్తము. ఈ విధంగా నేడు ముస్లింల పరిస్థితి ఉంది.